నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. కోసగి మండలం దిద్ది గ్రామానికి చెందిన ఆంజనేయకు 4 కుమారులు 7 ఎకరాల పొలం ఉందని పెద్ద కుమారుడు ఈరేష్ తెలిపారు. నాకు రావాల్సిన ఆస్తి భాగం అడుగుతుంటే నా భార్య నాగేంద్రమ్మపై మరదలు బ్లేడ్తో చంపపై చేతులకు విచక్షణ రహితంగా కోయడం జరిగింది. ఆస్తి అడిగితే చంపేస్తానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మామ ఆంజనేయ, మరదలు మల్లిక, ఈరన్న, హనుమంతు, దొడ్డి చిన్నోడు కొడుకు దొడ్డి హనుమంతు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. తమకు ఎక్కడ వెళ్లినా న్యాయం జరగడం లేదని, ఎస్పీ సార్ మాకు న్యాయం చేయకపోతే చావే దిక్కని వారు అన్నారు. దీనికి తోడు ఉపాధ్యాయుడు పులుసు రామకృష్ణ, కొండగని ఈరెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నారని బాధితురాలు నాగేంద్రమ్మ భర్త ఈరేష్ తెలిపారు. ఎస్పీ సార్ మీరే ఏదైనా కానీ న్యాయం చేయాలి సార్, మీరే ప్రాణ అపాయం ఉంది, మీరు దిక్కు సార్, మాకు ఎవరూ లేరు, మాకు ఆడిపోయినా పడుచుకోరు, ఏదైనా మీకే సార్ నేను నమస్కారం చేస్తున్నాను సార్. చేయలేకపోతే ఇంకా ప్రాణ అపాయం ఉంది సార్, ప్రాణ అపాయము సాగే దిక్కు సార్, మాకు మీరే న్యాయం చేయాలి. ఎస్ఐసార్ దగ్గర పోయినా కానీ న్యాయం చేయటం లేదు. మాకు ఎస్పీ సారు ఏదైనా కానీ మీరే సార్ న్యాయం చేయండి. మా నాయన, మా మరదలు, మా తమ్ముళ్ళు డాడీ ప్రాణాపాయం చేస్తున్నారు. మా భార్య మీద రక్తపాతం చేసినారు బ్లేడ్తోనే. ఎక్కడ పోయినా న్యాయం జరగడం లేదు. నాకు ఎస్పీ సారు న్యాయం చేయండి సార్, మొత్తం సార్. మా పేరు ఈరోజు బ్లేడ్తో కోసింది మకానికి, చేయికి 3-4 ఘాట్ల గంటకి కొంచెం తప్పింది, గంటకి ఒక 2-3 ఇంచులు తప్పింది అంతే. అదే ప్రాణానికి గొంతు పడింటే ప్రాణం పోయేది కదా. ఎస్పీ సార్ నమస్తే, మీకు అడుగుతున్న భాగం నా భాగం నేను అడుగుతున్నా. అడిగినట్లల్లా ఇట్లా చేస్తున్నారు, అంత రక్తపాతము అంతా చేస్తున్నారు. మాకు ఏదైనా కానీ చేయాలని ఎస్పీ సార్ నాకు కోరుతున్నాను. కోసిక మండలం దిద్ది, నా పేరు నాగేంద్రమ్మ. ఆస్తి అడిగిన పోతే మా యారో బిల్లుడితో కోసిందని ఆస్తి అడగొద్దంటది. ఆస్తి అడిగిన పోతే ఎందుకో అని రామకృష్ణ, కొండగని ఈరెడ్డి అవి ఏం చేస్తుంది రాయమ్మ అని నన్ను బెదిరించి సంపని కోసం అంటారు. ఇట్లు చేస్తున్నారు. నన్ను అస్సలు ఆడాడు ఆస్తి ఇలాపురు అడిగినట్లు నన్ను కొట్టేకొస్తారు. అస్సలు గొంతు ప్రాణాపాయం మీద బ్లేట్ ఇతను ఇగ్గింది. నన్ను ఈడ గాయము ఫస్ట్ ఏం చేసి లేదా ఎందుకు ఎదబడతారని రామకృష్ణ, కొండగని రెడ్డి సపోర్ట్ మొత్తం వాళ్ళకి. నన్ను అస్సలు ఏమేమిలా తీసుకున్నప్పుడు నాకు ఆశ అనేది మొత్తం నువ్వు ఎందుకు ఆశ ఆడతావు అంటుంది. అది చంపాసిందా మా తాత చంపాసిందా అస్సలు అడగ కూడా అంటుంది. అది నన్ను బాగా కట్టినాను, అంతా చేసినాను. నన్ను అస్సలు జాగ్రత్తగా గుడి చేసి ఇచ్చలేరు. నన్ను గవర్నమెంట్లోనే ఉన్నాను. నన్ను ఇంతవరకు 16 ఏళ్ళు పెళ్ళాక కూడా నాకు ఆశ ఇచ్చలేరు. కిందనెక్కి అడిగిన పోతే చంపేకొస్తారు అని చేసాను పోతే కొండగని రెడ్డిది రామకృష్ణ పులిసిన అతని కొడుకుది అంతా డిమాండ్ కాక నడుస్తుంది. దాన్ని బెయిల్ పెట్టినారు, దాన్ని ఏమేమిలా తీసుకెళ్ళారు, బెయిల్ ఇడిచినారు. నాకు న్యాయం కావాలి. మా తాత ఆస్తి మాకు కావాలి, మాకు చిరకు వరకు పంచేయాలి. ఆశ అడిగిన పోతే చంపేకపోతున్నారు, వస్తున్నారు మమ్మల్ని. ఎవరమ్మ కొట్టింది అక్కడ? మా యారాలు తోడుకోవడాలు. ఏంతో కొట్టింది? బిల్లడితో కోసింది. ఈడ మరి మీ ఇంటి ఆయన లేడు అప్పుడు? మా ఇంటి ఆయన స్టేషన్లో ఉన్నాడు. న్యాయం జరుగుతుంది స్టేషన్లో ఉంటే న్యాయం జరుగుతుంది. ఇది ఇక్కడ బిల్లడు తీసుకొని వచ్చి కోసింది నన్ను. మీరు కేసు పెట్టారా అమ్మ? కేసు మరి న్యాయం చేసాను. ఇందుకు 4 రోజులైంది. స్టేషన్లోనే కూర్చుంటాము. స్టేషన్లో కూర్చుంటా కానీ మామ ఆవిడ సపోర్ట్ ఉన్నాడు. వాళ్ళ సపోర్ట్, ఇద్దరు పారేండి సపోర్టు, ఇద్దరు కొడుకు సపోర్టు. మామ ఆస్తి అడిగినకి వస్తే సంపండి అని చెప్తున్నాడు మామ. ఇద్దరు నెరిది మొగుడు చెప్పిన దానికోసమే నన్ను బిల్లడు తీసుకొని కోసేకి వచ్చింది. నన్ను గొంతు పడేది, గడ్డం పడేది. నాకు నా 4 పిల్లలు అన్నాయి. నా 4 పిల్లలు చిన్న పిల్లలు కడాకు సంపక వస్తారు. నాకు బాగా నీళ్ళప్పుడు ఇందుకు 16 ఏళ్ళ తుడుచుకొని తింటాను. నన్ను కొట్టక వస్తారు. నన్ను కాపాడాలా, నాకు నువ్వే చేయలేదు చాలా. నువ్వు నాన్న చేయకుండా నాకు చాలా దిక్కు. నన్ను అసలు ఎవరు పడుతున్నప్పుడు నాకు తల్లిదండ్రులు కానీ లేరు. నువ్వే చేయాలి సార్ నాకు న్యాయము. నాకు న్యాయం చేయకుండా నా 4 పిల్లలు నా నిజం దాకా చచ్చిపోతున్నాను. నా తల్లి 60 ఏగినట్టు నాకు చేత కాదు.
10 ఏళ్ళ నన్ను అట్లే దుడుచుకొని తింటాను. నాకు బాగా అనేది ఈ లోపల అస్సలు ఎవరితో కాపురం చేసావని అడుగుతారు సార్ నన్ను. నా మొగుడు తాగుబోతులోడు, అస్సలు నా మొగుడు నా మాటకు నిన్నుడు బాగా కడతాగా నాకు బాగా మీరు నన్ను ఆట కట్టుకున్నారా. ఎక్కువ అడిగితే చంపెక్కొస్తారా. నీ మొగుడు అడగాలి తాగుబోతులోడు అంటారు. నా మొగుడు తాగుబోతులోడు, అస్సలు నా మొగుడు మాటకు నిన్నేది లేదు.